సీజేఐ మీదనే దాడి జరిగిందంటే మామూలు మనుషులకు ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో గ్రామాలలో ఊహించుకోవచ్చు. ఒక పోలీస్ స్టేషన్కు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడదామని పోతే ఆ పోలీసు వాళ్ళు అంటారు, ఇది నిలబడే కేసు కాదు, ఏదో పైసలు తిని వెళ్ళిపోయే కేసు, ఇది ఈ కేసు ఏడ నిలబడుతుంది, అదంతా వేస్ట్ అని జరిసేపు ఏదో మన ముందర డ్రామా చేసి వెళ్ళగొట్టే అంత స్థితిలో మనం సాధించుకున్న చట్టాలు, మనం సంపాదించుకున్న రాజ్యాంగం, ఇవన్నీ మనకు అండగా ఉన్నా కూడా మన మీద దాడులు అనేది అధికమైపోతున్నాయి. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగడం అంటే అదే పోస్టులో ఒక ఆధిపత్య కులం వాడు ఉన్నట్టు ఉంటే ఈరోజు భారతదేశం అట్టుడికిపోవు. ఎన్ని బంధులు అవ్వునో ఎన్ని ఏమవునో మనం అందరం సంఘటితం చాలా తక్కువైతున్నాం. ఎందుకు అంటే వాడు ఆపరేషన్ కగారని ఆదివాసులని చంపుకుంటూ మావోయిస్టులను చంపుకుంటూ ఎప్పుడు వస్తున్నాడో అప్పుడు మనం సంఘటితం అయినట్టు ఉంటే వాడు కొంచెం వెనకడుగు వేసు, వానికి భయం అనేది లేదు. ఎందుకు భయం లేదు అంటే ఈఎంఐలు ఉన్నాయి. వాడు రాజ్యాంగ పరిధిలో కాకుండా రాజ్యాంగేతర శక్తిగా మారిండు. వాళ్ళకు ఒక్కొక్క ఊర్లో 300 నుంచి 400 శాఖలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ శాఖలు, బీజేపీ వాళ్ళు ఏ పండుగ జరగని వాళ్ళ అనుచర గణంతో పండుగలు కానీ, దసరా కానీ, బోనాలు కానీ ఇలాంటివన్నీ వాళ్ళ ఆచరణలతో ముందుకు వచ్చి వాళ్ళు చేస్తున్నారు. మనమేంది వెనకపట్టు అయిపోతున్నాం. ఎందుకు? మన సంఘటితంలో కొంచెం వెనకబాటు అయినాం. ఈ సంఘటితంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మనం ప్రతి విషయాన్ని ఖండించాలి. గ్రామాలలోకి మనం తరలి వెళ్ళాలి. గ్రామాలలోకి ఎప్పుడు తరలి వెళ్ళి గ్రామ ప్రజలను ఎప్పుడు చైతన్యవంతం చేస్తామో వాడేందే సనాతన ధర్మం అనా? మనది కాదా? మనకు లేదా? ఎల్లమ్మ లేదా? ఇంకో మల్లన్న దేవుడు లేడా? పోషమ్మ లేదా? పెదగుస లేడా? ఇంకో సమ్మక్క లేదా? సారక్క లేదా? ఎన్ని వందల దేవుళ్ళు, ఆరారా చిల్లర దేవుళ్ళు, మారమ్మ, ముత్యాలమ్మ, కట్టమచ్చమ్మ, ఇంతమంది దేవుళ్ళని మనం మొక్కమా? వర్షానికి వస్తుంటే ఇప్పటికి పోయి దండం పెడతాం. మాకు నిమ్మ తోట ఉంది. ఆ నిమ్మకాయలు కోసినప్పుడల్లా మా ఉప్పలమ్మ కాడ, మైసమ్మ కాడ పెట్టి మేము నిమ్మకాయ కోసుకుంటాం. ఎందుకంటే సాంప్రదాయంగా అది కొనసాగుతుంది. మా దేవుళ్ళు రా భయ్, మేము కోసుకుంటాం. మీ దేవుళ్ళని, మీ ధర్మానికి మీరు అంత ధర్మంగా మీరు ప్రకటించి మీరు ఆ ధర్మాన్ని కొనసాగిస్తున్నారు అంటే ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చదువులకు మీ పిల్లల్ని మీరు స్వస్తి చెప్పండి. ఆ నాలుకలు కోసేసుకోండి. ఇంగ్లీష్ మాట్లాడకండి. ఎందుకంటే అది వేరే దేశం, అది మనల్ని బానిసలు చేసిన దేశం కదా. మీరెందుకు మాట్లాడతారు? ఇలా చెప్పుకుంటూ పోతే బాగానే ఉంటుందిలే. కానీ కేబీపీఎస్ డివైఎఫ్ చేస్తున్న ఉద్యమంలో భాగస్వామిగా చేసినందుకు కైలాబాబు గారికి ఉద్యమ వందనాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. మిత్రులారా, దయచేసి